జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం చేసే ప్రతి ఒక్క కార్యము కూడా సిద్ధించాలి అంటే వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన కార్యసిద్ధి మంత్రము ఒకటి ఉందండి. మీరు ఎటువంటి పని తలపెట్టినా సరే ముందుగా వారాహి అమ్మవారిని తలుచుకొని మీరు గనక ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పకుండా ఆ పని అనేది జరిగి తీరుతుందండి. చాలామంది చాలా బిజినెస్ వ్యవహారాలని చాలా రకరకాల పనులని వాళ్ళు చేద్దామని అనుకుంటూ ఉంటారండి. చాలా చివరి మూమెంట్ వరకు కూడా సక్సెస్ అయిపోయిందే అనుకుంటాము. చివరి మూమెంట్లో కూడా చాలామంది పనులు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి కదండి. ఆ విధంగా ఆ పనులన్నీ జరగకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా అతి తక్కువ టైంలో సక్సెస్ఫుల్గా మనము రాణించాలి అంటే తప్పకుండా మనము బ్రహ్మ ముహూర్తంలో గనక ఈ మంత్రాన్ని గనక కనీసం 11 సార్లు రాసినా చదివినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి మనకి కనబడతాయండి. అంతటి పవర్ఫుల్ మంత్రము అండి. మనము అసలు ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనము ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా రాత్రి దేవతగా పూజ అందుకుంటున్న వారాహి అమ్మవారిని గనక మనము నమ్మి ఈ మంత్రాన్ని గనక ముందుగా సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో రాస్తే చాలా చక్కటి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అయ్యి మీరు వెళ్ళే ప్రతి చోట కూడా మీకు మంచి పలుకుబడి రాజయోగము అన్నిటా మంచి శుభము కలగాలి అనుకుంటే ఈ యొక్క కార్యసిద్ధి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి మాత్రం లేదండి. అంటే మనము ఏ పని తలబెట్టినా అది ఎటువంటి పని అయినా సరే మనము సక్సెస్ఫుల్ని సాధించాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. ఎందుకు అంటే చాలామంది రకరకాల పనులు మొదలు పెడతారు కానీ అవి కొంతమందికి మొదట్లోనే ఆగిపోతాయి. కొంతమంది ఎంతో కష్టపడి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పనులు పూర్తవ్వకుండా చివరి దాకా కూడా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఏదైనా మీరు స్థలం కొనాలన్నా ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా చివరి విషయం వరకు చివరి దాకా వస్తాయి కానీ అవి ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళు అడ్డుపడటమో లేదా అది మన చేతి నుండి జారిపోతూ ఉంటుంది. అది ఏ విషయమైనా ఎలాంటి విషయమైనా ఉద్యోగమైనా మరి ఏదైనా సరే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ కావాలి అంటే తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని రాసినా చదివినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కలుగుతాయండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు రాసినా చదివినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి అందరి జీవితాల్లో కలుగుతాయండి. నమ్మకం లేని వారు ఈ జోలికి రాకండి. ముందుగా మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. తర్వాత భక్తితో మనము ఈ మంత్రం వల్ల మనకి జరుగుతుంది అనే ఒక నమ్మకం కూడా మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలండి. నెగిటివ్ మైండ్ అనేది తీసివేసి జస్ట్ 11 సార్లు రాసినా చదివినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. బ్రహ్మ ముహూర్తం కుదరకపోతే కనీసం రాత్రి పడుకునే ముందైనా సరే ఈ మంత్రాన్ని రాసి పడుకోండి. మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి ఒక చిన్న పిల్లవాడు అమ్మకి ఎలా చెప్పుకుంటారో అలాగా అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కష్టాన్ని మీ బాధని మీ కార్యాన్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అమ్మవారికి విన్నవించి ఈ మంత్రాన్ని చదవండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణించి మీరు వెళ్ళే పనిలో సక్సెస్ అనేది జరిగేలాగా అమ్మవారు చూస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.